ఊళ్ళో గంగమ్మ పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా తీరార శివుడో. హలో హలో మా ఎట్లరు మంచుకున్నారా? మేమైతే కాళేశ్వరం పోతాం, సరస్వతి పుష్కరాలు రేపైతే లాస్ట్ డే అని చెప్పి. ఇక అక్కడ గంగా హారతి చూడడానికి మా వాళ్ళు అయితే మస్తు ఎక్సైట్గా ఉన్నారు. మనం పోయే దారిలో అయితే ఇది ఒక ఓల్డ్ టెంపుల్ ఉంటుంది మామ, దీని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వెళ్ళే దారిలో అయితే అన్నదానం పెడతారని కనబడి ఇక్కడ ఆయన మామ. ఆహా, అట్లనే ఉన్నదిరా టిల్లు, జాగిది నీరాకకి ఎదురు చూచుతున్నది ఈ చోటు. మొత్తానికైతే అన్నదానం కాడ మంచిగా ఎక్కించి బయలుదేరిన మామ. ఇక్కడ 6-7 కిలోమీటర్ల నుండే కాళేశ్వరానికి ట్రాఫిక్ చాలా ఉంది, మనది బండి కాబట్టి మంచిగా వెళ్ళిపోయినాం. తెలంగాణలో అయితే గంగా హారతి ఫర్ ద ఫస్ట్ టైం చూడాలని నేను చాలా ఎగ్జైటింగ్ ఉన్నా మామ, మీకు కూడా చూపిస్తా. ఫైనల్లీ మనం వచ్చేసినాం మామ సరస్వతి ఘాట్ దగ్గరికి. ఇక్కడ సరస్వతి దేవి విగ్రహం అయితే పెట్టిల్లు. అట్లనే కోయంబత్తూరులో ఉండే ఆదియోగి స్టాచ్యూ కూడా పెట్టిల్లు, కానీ ఇది పర్మనెంట్ కాదు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే స్టేషన్ ఉంది, మేము ఇక్కడ కూర్చున్నాము. సుయోధన టెంట్లు ఉన్నాయి, కూర్చున్నాం. ఫైనలీ సరస్వతి ఘాట్ దగ్గర మన పుష్కర స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. గంగా హారతి దగ్గరికి అయితే వెళ్దాం. మొత్తం ఒరిజినల్ ఆడియోతో వినిపిస్తాం మీకు, చూడండి.